మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక కృష్ణప్రసాద్ శరత్చంద్ర ఇద్దరు ఒక వేలంపాట దగ్గరికి వస్తారు. అప్పుడే ఆ స్థలం వేలంపాట శరత్చంద్ర గారి పాట 200 కోట్లు అని వేలం మొదలు పెడతారు. 250, 300 అని వేలంపాట పాడుతూ ఉంటారు. అప్పుడే గగన్ అక్కడికి వస్తాడు. నా పాట 350, 300 కోట్లు అని గగన్ అంటాడు. అందరూ అయితే షాక్ అయి గగన్నే చూస్తూ ఉంటారు. 350 అని శరత్చంద్ర అంటాడు. ఇక శరత్చంద్రకి పోటీగా గగన్కి పోటీగా శరత్చంద్ర పాడుతూ ఉంటారు. చివరిగా గగన్ నా పాట 500 కోట్లు అని చెప్తాడు. గగన్ గారి పాట 500 కోట్లు, గగన్ గారి పాట 500 కోట్లు అని మూడోసారి అని, సార్ ఈ స్థలాన్ని మీరే గెలుచుకున్నారు సార్, రండి సార్ అని వాళ్ళు పిలుస్తూ ఉంటారు. గగన్ అయితే చాలా సంతోషపడుతూ వేలంపాట దగ్గరికి వెళ్తాడు. ఇంకా సంతకం పెడుతూ ఉంటారు. ఏంటి శరత్చంద్ర గారు, ఈ వేలంపాటని మీరే గెలుచుకుంటారనుకుంటే అనవసరంగా ఆ గగన్ గారికి వచ్చేలా చేశారు ఎందుకు? మీరేంటి ఈ స్థలాన్ని ఇలా వదిలేసుకున్నారు అని అడుగుతూ ఉంటారు. ఈ వేలంపాటకి మనలాంటి తెలివైన వాళ్ళే కారు, తెలివి తక్కువ ఫూల్స్ కూడా వస్తారు అని నిరూపించడానికే నేను ఈ స్థలాన్ని వదిలేసుకున్నాను అని శరత్చంద్ర అంటాడు. ఇక గగన్ అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు. ఎందుకు సార్ మీరు అలా మాట్లాడుతున్నారు అంటే గగన్ గారు ఫూలా అని ఒకతను అడుగుతూ ఉంటాడు. అసలు ఈ స్థలం వాల్యూ వచ్చే 5 ఏళ్లలో 200 కోట్లకు మించి ఒక్క పైసా కూడా ఎక్కువ పోదు. అలాంటిది 500 కోట్లు పెట్టి ఈ స్థలాన్ని కొన్నాడు అంటే వాడు ఎంత ఫూలో మీకు అర్థమవుతుందా అని శరత్చంద్ర అడుగుతాడు. ఇక గగన్ అయితే కాలర్ ఎగరేసుకుంటూ చూడండి, ఈ స్థలంలో నేను ఒక మంచి టౌన్షిప్ని బిల్డప్ చేయలేకపోతున్నాను. ఈ 5 ఎకరాల ల్యాండ్లో నేను ఎవరు కనివిని ఎరుగని టౌన్షిప్ని బిల్డ్ చేస్తాను. ఆ టౌన్షిప్కి నేను ఏ పేరు పెట్టబోతున్నానో తెలుసా? నాకు కాబోయే భార్య పేరు పెట్టబోతున్నాను. దనేమీజ్ భూమి అని గగన్ అంటాడు. శరత్చంద్ర అయితే ఇది విని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. కృష్ణప్రసాద్ అయితే షాక్ అయి చూస్తూ ఉంటాడు.